శ్రీలంక టూర్లో టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని గట్టి పట్టుదలగా ఉన్న భారత్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 503 పరుగుల భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది. ఇక ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 8 పరుగులే చేసింది. ఇక ఆ తర్వాత మూడో రోజు ఆట ప్రారంభించిన కొద్దిసేపటికే మరో 2 వికెట్లను కోల్పోయిన శ్రీలంక ఆ జట్టును ఓ ఇద్దరు ప్లేయర్లు గట్టిగా ఆదుకున్నారు. ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలతో శ్రీలంకను దారుణమైన స్థితి నుంచి కొంతమేర కాపాడారనే చెప్పాలి. పాసింధు సూర్యబంద్ర 80 పరుగులు చేస్తే సోనాల్ దినుష మాత్రం 85 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 83.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది శ్రీలంక. భారత జట్టు చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోర్ కి ఇంకా 238 పరుగుల వెనకబడి ఉంది శ్రీలంక. అయితే ఫాలో నుంచి తప్పించుకోవాలంటే శ్రీలంక మరో 39 పరుగులు చేయాల్సి ఉంది. నాలుగో రోజు వీలైనంత త్వరగా మిగిలిన 2 వికెట్లు తీస్తే శ్రీలంకను ఫాలో నాడించి త్వరగా ఆల్అౌట్ చేసే అవకాశం ఉంటుంది. శ్రీలంక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ పాసింధు సూర్యబంద్ర 80 పరుగులు చేయగా లోయర్ ఆర్డర్ బ్యాటర్ సోనాల్ దినుష 85 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ప్రసిద్ధి కృష్ణ, మానవ్ సుతార్ చెరో 3 వికెట్లు తీయగా రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ను మూడో రోజు కాస్త ముందుగానే నిలిపివేయాల్సి వచ్చింది.